వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అల్లు అరవింద్. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 2041 వరకు $3 ట్రిలియన్ ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కిలా వరంగల్లోని కుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర వేడుకలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రేమతో పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారు పర్యవేక్షించి వేదిక వద్దకు ప్రజలకు సేవ పరమోన్నతి అని ప్రతి ప్రాజెక్టు వెనుక ప్రజా ప్రయోజనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు స్వతంత్రపూర్వక 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను ఈ వేడుకల్లో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. స్వతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చి తమ సర్వసాయిని త్యాగం చేసి దేశ భక్తికి ప్రతిగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. 4 కోట్ల ప్రజల ఆశ్రమంలో 20 నెలలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని నూతనంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలా ముందుకు సాగుతుంది. అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా
మన ప్రభుత్వం ఈనాడు కృషి చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాడే చెప్పాం, మేము పాలకులం కాదు సేవకులమని. నాటి నుండి నేటి వరకు అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రజా చేసే ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజలకు నిత్యము అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో ఉంటున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రము ఆశించిన పురోగతి సాధించలేదు. పైగా సంక్షేమం సన్నగిల్లింది, రాష్ట్రము అప్పుల పాలైంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక 10 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ గత పాలకులు సృష్టించిన కల్లూరు షరీఫ్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని పాణ్యం శాసనసభ్యులు గోడ్చేతారెడ్డి తెలిపారు. కల్లూరులోని షరీఫ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాణ్యం శాసనసభ్యులు గోడ్చేతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి అనంతరం బహుమతులను ప్రదానం చేసి ప్రసంగించారు. ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి దీనికోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. వాళ్ళకందరినీ స్మరించుకుంటూ వాళ్ళకందరినీ జోహార్లు విదేశీయులు బ్రిటిష్ వారిని రాష్ట్ర శృంఖలా నుంచి మన దేశాన్ని కాపాడిన రోజు ఈ రోజు. సాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ మేడం. పి నూర్జహాన్ గారు నేను మాట్లాడుతున్నాను. మన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మన స్థానిక ఎమ్మెల్యే అయిన గౌరీ చరిత మేడం గారిని ఈ స్కూల్కు ఆహ్వానించడం జరిగింది. ఈ స్కూల్లో కొన్ని సమస్యలు అనేటివి ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత స్కూల్ స్ట్రెంత్ కూడా పెరిగింది, స్టాఫ్ కూడా పెరిగింది. ఫుల్ఫిల్గా స్టాఫ్ ఉంది, కానీ కొన్ని రూములు అదనంగా కావాల్సి వచ్చింది. అవి నిర్మాణంలో ఉన్నాయి. ఆ నిర్మాణంలో ఉండే పనులు కూడా పూర్తిగా మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ మేడం గారికి చూపించడం జరిగింది. మేడం గారు దాని మీద స్పందిస్తూ దీనిని తయారు చేపిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మేడం గారి తరపున ఈ స్కూల్కు అభివృద్ధి పనుల్లో ముందుకు పోతామని అనుకుంటున్నాము. ఇంకా పిల్లలు కూడా మంచిగా క్రమశిక్షణలో చదువుతున్నారు. ఈ మండలంలోనే అజ్మల్ బాషా అనే పిల్లవాడు ఐఐటికి సెలెక్ట్ అయినాడు. 583 మార్కులతో మొత్తము మండలానికే ఫస్ట్ రావడం అనేది జరిగింది. అలాంటి పిల్లలని మా స్కూల్ స్టాఫ్ మొత్తము ప్రతి పిల్లవాడిని తయారు చేస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రభుత్వం దృష్టిలో కూడా తెలియజేయడం అనేది జరిగింది. మొత్తము పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారు. తర్వాత బాధ్యతతో కూడా ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క సేవలు విద్యార్థులకు ఎంతో ముఖ్యము. తల్లిదండ్రులు కూడా గమనించి విద్యార్థుల పట్ల శ్రద్ధ, ఒక టీచరే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి, శ్రద్ధ తీసుకొని ఈ పిల్లలను అభివృద్ధికే పాటుపడుతూ ఉన్నాము. తర్వాత వంట సమస్య కూడా ఒకటి ఉంది, అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్తున్నాము. తర్వాత ఈ గ్రౌండ్ తక్కువగా ఉంది, ఇట్లా వర్షం వస్తే చాలు ప్రేయర్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అలాంటివన్నీ మేడం దృష్టి చేస్తే మేడం గారు సాల్వ్ చేస్తాము అన్నారు. సభాముఖంగా మేడం గారు హామీ ఇచ్చారు. తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి కృతజ్ఞతలు. పి నూర్జహాన్ కొత్తగా వచ్చిన హెచ్ఎం నేను గ్రేడ్ 2 హెచ్ఎంగా ఈ స్కూల్కి వచ్చి నేను బాధ్యతలు స్వీకరిస్తూ ముందుకు నడపగలుగుతాను, నా సాయశక్తుల కృషి చేస్తానని విరమించుకున్నాను. థ్యాంక్ యూ.
రామగుండం కమిషనరేట్ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిపి. స్వతంత్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, భవిష్యత్ తరాలకు మంచి అభివృద్ధిని అందించాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సిపి. రామగుండం కమిషనరేట్ కార్యాలయం నందు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని పథకానికి అందిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. పుష్పగుచ్చాలంచి అంజలి ఘటిస్తున్నారు సార్. तव शुभ नामे गाहे तव जय भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जीवन जावडीलु जागवार कविनायक वैताళిక తెలంగాణ అటు ఇంద్రసేన రెడ్డి సూపరింటెండెంట్ గారు, కె ప్రసాద్ ఇన్స్పెక్టర్, కె ప్రవీణ్ కుమార్, ఇట్లు తీసుకో అటు ఇది తినడం ఏం పేరు గార్డ్ మార్చేయడం జరుగుతుంది. हार्दिक शुभाकांक्षलु. ఇండిపెండెన్స్ డేకి మన జాతి గురించి మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, మీ అందరికీ తెలుసు ఉంది. కానీ ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి తీసుకురావడానికి చేసిన బలిదానం, త్యాగం, ధైర్యం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది తేదీ ఉంటది. ఇది మనకు ఈ రోజు అందరు స్వేచ్ఛకంగా ఎవరికి ఇష్టం ఉంటే ఎక్కడ పోవచ్చు, ఏ ఉపాధి తీసుకోవచ్చు, ఎక్కడ కూడా ఇష్టం ఉంటే చదవచ్చు. ఈ అన్ని ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది? మన పూర్వజం, మన ప్రెడిసెసర్స్ అందరు చేసిన త్యాగం, బలిదానంతో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు మనము చేసిన పనితోనే మన ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది. ఈ స్వతంత్రతా దివస్ స్వతంత్రత ఉండడానికి ఒకటే లేదు, ఇదే స్వతంత్రత మనము నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా ఇవ్వాలి, ఇంతకెక్కువ వాళ్ళకి ఏ విధంగా బలవంతంగా చేయాలి, ఆ ఆలోచన చేయడానికి ఈ తేదీ ఉంది. మనము కష్టపడి పని చేస్తే, రాష్ట్రం గురించి ఆలోచన చేసి పని చేస్తే, మనతో మన చుట్టుపక్కన ఉన్న అందరు, మా రాష్ట్రంలో ఉన్న అందరు మనిషి, మా బంధువులు ఈ భావనతో పని చేస్తే తప్పకుండా మన రాష్ట్రంకి గౌరవం, ఈ ట్రై కలర్ మనకు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్ లో ఫ్లై అవుతూనే ఉంటది. చూడండి ఈ రోజు ఎంత మంచిగా కనిపిస్తుంది, మంచి గాలి ఉంది. సో ఇదే విధంగా మనము నెక్స్ట్ జనరేషన్ చిన్న చిన్న పిల్లలు అందరు ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక 20 సంవత్సరం తర్వాత ఇంతకు ఎక్కువ మంచి గౌరవం మన రాష్ట్రం మీద ఉండాలి. ఆ విధంగా మనము పని చేయాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కి, సివిలియన్స్ కి, డిపిఓ స్టాఫ్స్ కి, సిపిఓ స్టాఫ్స్ కి అందరికి స్వతంత్రత దివస్ కి హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. 2041 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో వర్షాలు కురిస్తే ఎక్కడికక్కడ నీరు నిలిచేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చుక్క నీరు లేకుండా చేసిందని, నాలాల విస్తరణతో పాటు అవసరం ఉన్న చోట కాల్వలను నిర్మించామని, 66 డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించామని, రానున్న రోజుల్లో ఇతర మెట్రో నగరాల్లో వరంగల్ చోటు సంపాదించుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగర పాలక సంస్థ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మేడం కార్పొరేటర్ సాబ్ ఏసీ గారు మేడం సార్ అటు అనిరా ఆనందం ఎంత భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆహ్వానితులైన గౌరవ వరంగల్ గ్రేటర్ మున్సిపల్ స్వరూపరాణి గారికి, అదేవిధంగా అరుణ గారికి, విలేకరులకు, మీడియా సోదరులకు, ముఖ్యంగా నగర ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నా హృదయపూర్వక 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేశమంతా ఎంతో ఘనంగా, చాలా సంతోషంగా, ఆనందోత్సాహాలతో జాతి కులమత ప్రాంతాలకు అతీతంగా జరుపుకునేటువంటి జాతీయ పర్వదినం ఇది. స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ప్రజా పాలనలో పారదర్శకత ఉట్టిపడేలా, సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కేలా గత 20 నెలల అనతి కాలంలోనే సంక్షేమ పథకాల అమలులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. పేదల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు వినూతన విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి పదంలో తెలంగాణ ప్రపంచంలో పోటీ పడేలా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా బాధ్యత. ప్రజా పాలనలో, ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో సమానంగా వరంగల్ మహానగరాన్ని రెండో మహానగరంగా అభివృద్ధి పరిచేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలు పరుస్తున్నారు.
ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో వరంగల్ మహానగరం దేశంలో ఇతర మెట్రో నగరాల సరసన నిలుస్తోంది. త్వరలో వరంగల్ మహానగరం నుంచి విమాన సర్వీసులు ఆరంభం కానున్నాయి. కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఆకెపోగు ప్రభాకర్ని కొడుమూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు, మాజీ కేడీసీసీ డైరెక్టర్ బండారి శ్రీనివాసులు, షావిఖానా కమిటీ అధ్యక్షులు సి చిన్న మద్దిలేటి, కురువ సంఘం నాయకులు శ్రీరాములు, వై నాగ సుంకన్న, కమ్మ గోపాల్, డ్రైవర్ రంగన్న మరియు నాగాలాపురం టీడీపీ నాయకులు వై రంగన్న, జి మద్దిలేటి, కె అయ్యన్న కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఎస్సీ ఫైనాన్స్ చైర్మన్ గా పదవి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయనను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం కేకును కట్ చేసి వారికి తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారి శ్రీరాములు, చిన్న మద్దిలేటి మాట్లాడారు. ఓకే. ఈరోజు కొడుమూరు ఇన్ఛార్జి ప్రభా గారికి ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చిన సందర్భంగా కె నాలాపురం ఎస్సీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వచ్చి సన్మానించడం జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి పదవి రాలేదనుకోకుండా పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తే వాళ్ళకి ఎప్పటికైనా పార్టీ పరంగా పదవులు వస్తాయి. ఒక కష్టపడే వరకే ఫలితం అనేది నారా లోకేష్ గారు కూడా పార్టీ కార్యకర్తలపై ఫోకస్ పెట్టి వాళ్ళకి జీవన విధానం పైన, తెలుగుదేశం సభ్యత్వాల పైన కార్యకర్తలకు మంచి సేవ చేయడంతో మేము కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మేము కూడా పనిచేస్తున్నాం. నేను కేడీసీ బ్యాంకు డైరెక్టర్గా దాదాపు 2019 వరకు ఉన్నాను. పార్టీ కోసమే పనిచేస్తున్నాను. పార్టీని డెవలప్ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా ప్రభాకరణ గారికి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సామాజిక అంటే ఎస్సీ కార్పొరేషన్ వచ్చే రుణాలు అందరికీ సబ్సిడీ అందించి వాళ్ళకి బాగోలు చూస్తారని ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు ముగిస్తున్నాను. రామగుండం నియోజకవర్గంలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ. దేశంలోని 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గోదార్ఖని లక్ష్మీనగర్ ప్రధాన చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లక్ష్మీనగర్ మండల బీజేపీ అధ్యక్షురాలు ఊరుగుండ అపర్ణ నాయకత్వం వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు.
కార్యక్రమ సభాధ్యక్షులు లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారు, సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంత్ గౌడ్ గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు అమరేంద్రరావు గారు, జాతం వెంకటరమణ గారు, జక్కుల నరహరి గారు, జనగామ మండల అధ్యక్షులు ఉండబోయిన భూమయ్య గారు, మురళి గారు, కోడూరి రమేష్ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మహిళా సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. స్వాతంత్రం రాక మునుపు బ్రిటిష్ కబంధ హస్తాల నుండి ఈ దేశ ప్రజలు బానిసత్వం నుండి భారతదేశ ప్రజలు స్వతంత్ర భారతంలో స్వతంత్రంగా స్వేచ్ఛతో జీవించాలని ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అసువులు బాసినటువంటి అమరులకి, అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ మన లోపల ఉన్నటువంటి దేశభక్తిని గొప్పగా చాటేటటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి కృషి, ముఖ్యంగా మన భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో వారు నిలబెట్టిన కొరకు 1947లో స్వాతంత్రం వస్తే 2047 ఈ 100 సంవత్సరాలలో విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టుట కొరకు వారు చేస్తున్నటువంటి కృషి వినలేనిది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము, నరేంద్ర మోడీ గారి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములను కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ, మరి ఏడాదిలో ఎన్ని పండుగలున్నా కుల మత వర్గాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.